ఆహుతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. ఈరోజు చాలా ఆనందమైన సాయంత్రం. ఎందుకంటే మా బాలయ్యని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అది ఇదివరకి మా పెద్దాయన ఎన్టీ రామారావు గారిని గురించి చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మా బాలయ్య వచ్చాడు. ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయిపోయినా ఆయన్ని ఎవరూ మర్చిపోలేదు. ఎవరు ఏ కార్యం మొదలుపెట్టినా ఆయన పేరే తెలుసుకుంటారు. మా బాలయ్య వరుసనే ఇరగదీస్తున్నాడు. ఇరగదీయటం అంటే మామూలుగా కాదు. ఒక లెజెండ్, ఒక సింహ. తర్వాత 99వ సినిమా వచ్చేదలికి శ్రీవాసు డైరెక్షన్లో డిక్టేటర్. నిజంగా బాలయ్య డిక్టేటరే. ఏదైనా శాసించగలడు. ప్రతిదీ రామారావు గారి తర్వాత అంత ధైర్యవంతుడిని బాలయ్యనే చూశా. ఏదన్నా చెయ్యాలంటే, చెప్పాలంటే, అనాలంటే ముందుంటాడు. పంచి డైలాగులంటే ఇండస్ట్రీలో ఒక బాలయ్య దగ్గరే పేలతాయి. ఇంకా వేరే ఎవరి దగ్గర పేలవు. పంచి డైలాగ్ చెప్పాలంటే బాలయ్యే చెప్పాలి. ఇకపోతే ఈ డిక్టేటర్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ అద్భుతంగా ఉంది. తమన్ మ్యూజిక్, అన్ని పాటలు ఎంత బాగున్నాయంటే మళ్ళీ 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 చూడాలనిపించాయి. బాలయ్య అంజలిని ఎరగదీశాడు. మామూలుగా కాదు. మామూలుగానే అసలు హీరోయిన్ ఉందంటే అది చచ్చిపోవాల్సిందే. బాలయ్యతో పాటు ఎవరూ డ్యాన్స్ చేయలేరు. అంత అందగాడు, అంత డ్యాన్స్ మాస్టర్. ఆ అమ్మాయి తప్పు చేసినా కూడా సరిదిద్దుతాడు. అలా కాదమ్మా ఇలా అని ఇంకో 2 రిహార్సల్ చేయించుతాడు. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో చచ్చిపోయి ఉంటుంది. ఏ నడుమో ఇరిగి ఉంటుంది నా అనుమానం. అద్భుతమైన మ్యూజిక్ దొరికింది. శ్రీవాసు, నువ్వు 99వ సినిమా చేయడం నీ అదృష్టం అయ్యా. 99వ సినిమా చేయడం గొప్ప కాదు, నువ్వు చకచకా 99 సినిమాలు తీసేయాలి. అది నేను కోరుకుంటున్నాను. అలాగే మా బాలయ్యని చాలా స్టైలిష్గా చూపించావు. చాలా థ్యాంక్స్ నీకు. బాలయ్య ఇందులో స్టైల్గా ఉన్నాడు. సినిమా కూడా స్టైల్గా ఉందని సెన్సార్ ఆఫీస్ నుంచి నేను విన్నాను. నేను వెళ్ళాను పర్సనల్గా. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇక్కడే కాదు, ఫారిన్ కంట్రీస్లో బాలయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఫస్ట్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేయగానే 3,50,000 రూపాయలకి కొన్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్కి ఈ రికార్డు లేదు. మాకుంటే 50 రూపాయల టికెట్ 100 కొనొచ్చు, 150 కొంటారు. కానీ ఫస్ట్ టికెట్ 3,50,000 కొన్నారంటే నిజంగా ఆశ్చర్యపోయాం. ఇది వరల్డ్ న్యూస్. ఎక్కడ చూసినా ఈ న్యూసే ఇప్పుడు నడుస్తూ ఉంది. అలాగే మా డిక్టేటర్ బాలయ్య చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా డిక్టేట్ చేసే ఇప్పుడు దాకా జీవించాడు. ఎవరినైనా జీవిస్తాడు. ఏమీ ఆశించడు. ఉన్నదేదో మొఖాన అనేస్తాడు. మంచి మంచి హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. స్టెప్స్ అదరగొడుతున్నాడు. దాంతోపాటు డిక్టేట్ చేసి లైఫ్ జీవిస్తున్నాడు. ఇలాగే ఉండాలని పెద్దాయన పేరు నిలబెట్టి బాలయ్య 10 కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.